ఫ్రెండ్స్ ఒకసారి నా జుట్టు చూడండి ఎంత స్మూత్గా షైనీగా ఉందో. నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి ఎంత షైనీగా ఉందో. ఇలా షైన్ అవ్వడానికి నేను రెగ్యులర్గా రకరకాల ప్యాక్స్ వేస్తుంటాను. ఈరోజు నేను వేసిన ప్యాక్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్యాక్ తయారు చేశానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని నేను 1.5 స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ మెంతులు పౌడర్ ఎలా చేసుకోవాలంటే డ్రై ఫ్రై చేయకూడదు, అలాగే డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. కొంచెం స్మూత్గా వచ్చేలా పౌడర్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు వల్ల జుట్టుకి చల్లదనం వస్తుంది, అలాగే మాయిశ్చరైజర్గా ఉంటుంది, జుట్టు స్మూత్గా కూడా అనిపిస్తుంది. సో మెంతులు కూడా అంతేనండి, జుట్టు పట్టు కుచ్చులా కనిపిస్తాయి. ఇలా మనం పట్టుకుంటే జుట్టు పట్టులాగా స్మూత్గా ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 1 స్పూన్ భృంగరాజ్ పౌడర్ వేస్తున్నాను. దీన్ని గుంటగలరాకు అని కూడా అంటారు. ఇది జుట్టుకు చాలా హెల్ప్ చేస్తుంది, పొడుగ్గా పెరగడానికి, అలాగే జుట్టు నలుపు కలర్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో నేను ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆలోవెరా. మన ఇంట్లోనే ఉందండి ఆలోవెరా ప్లాంట్. ప్రతి ఇంట్లో ఆలోవెరా ప్లాంట్ ఉండాల్సిందే. ఇది జుట్టుకి కానివ్వండి, ఫేస్కి కానివ్వండి, హెల్త్కి కానివ్వండి, అన్ని రకాలుగా చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల. ఈ మధ్య మీరు చూసారంటే చాలామంది ఆలోవెరా జ్యూస్ కూడా తాగుతున్నారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించేస్తుంది. ఒంట్లో వేడి తగ్గిందంటే బాడీ కూల్గా ఉంటుంది. బాడీ ఎప్పుడైతే కూల్గా ఉంటుందో జుట్టు ఊడడం తగ్గుతుంది, కుదులు స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుని స్మూత్ పేస్ట్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి. నేను బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం గట్టిగా వచ్చిందండి పేస్ట్. సో ఇది జుట్టుకు అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త పెరుగు యాడ్ చేసేసి నేను కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలా చేసుకున్నాను. ఇంకాస్త పెరుగు వేసేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకొని అందులో వేసేసి కలిపేసుకున్నాను. ప్రతిసారి ఇదే ప్యాక్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ మన జుట్టుకు హెల్ప్ అయ్యే ప్రతి ఇంగ్రీడియంట్ మన వంటగదిలోనే ఉంటుంది. ఒకసారి ఆమ్లా పౌడర్తో, ఒకసారి గోరింటాకుతో, ఇలా రకరకాల పౌడర్స్ యూస్ చేసి మనము వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ జుట్టుకు ప్యాక్ మాత్రం వేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే 2 రోజులు మనం ఫుడ్ తినకపోతే ఎంత నీరసంగా ఉంటామో, అలాగే జుట్టుకు ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇవ్వకపోతే జుట్టు డల్ అయిపోయి ఊడిపోవడం కానీ, స్ప్లిట్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వీక్ ఏదో ఒక ప్యాక్ మాత్రం అప్లై చేసుకోవాలి. ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. నా జుట్టు చిన్నగా ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు నా జుట్టు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి, నాది చాలా చిన్న జుట్టు. సో అందుకని నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను అన్ని పౌడర్స్. సో మీ జుట్టు లెంతీగా ఉంటే మీ జుట్టుకు తగినట్టుగా మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చింది. అందుకనే నేను భృంగరాజ్ పౌడర్ అంటే గుంటగలరాకు పౌడర్ దొరుకుతుంది మనకు ఆయుర్వేదిక్ షాప్లో, లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇలా అప్లై దానికోసం వైట్ హెయిర్ కోసం నేను భృంగరాజ్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. మెంతి పౌడరు అండ్ ఆలోవెరా అండ్ మజ్జిగ, వీటన్నిటితో జుట్టు అనేది స్మూత్గా తయారవుతుందండి, సిల్కీగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి ముద్దగా ఉంది. సో అవి అప్లై చేసి 1.5 అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత స్మూత్గా ఉంటుందో. సో నేను ఇప్పుడు అప్లై చేయబోతున్నాను. అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, మొత్తం ఇలా అప్లై చేసుకున్నాను జుట్టుకి. ఒక 1.5 అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు ఎంత సిల్కీగా వచ్చిందనేది మీకు చూపిస్తాను. గమనించండి, ఇలా ప్రతి వీక్ ఏదో ఒకటి మనకు జుట్టుకు హెయిర్ ప్యాక్ లాగా చేసుకుంటూ ఉంటుంటే జుట్టుకు మనము ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం 2 రోజులు ఫుడ్ తినకపోతే ఎంత నీరసంగా ఉంటామో, జుట్టు కూడా అలా ఏదో ఒక ఫుడ్ ఇవ్వకపోతే డల్ అయిపోయి రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జుట్టు రాలకుండా ఉండడానికి ఇలా హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తూ ఉండాలి. చూసారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత ముట్టుకుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫీలింగ్. సో రెగ్యులర్గా మీరు మెంతి పౌడర్తో ఇలాంటి ప్యాక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే జుట్టు గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే మీరు క్లోజప్లో చూసారంటే షైనీగా కూడా కనిపిస్తుంది. సో ట్రై చేయండి వీక్లీ వన్స్ జుట్టుకి ఏదో ఒకటి ఇవ్వడానికి.
ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.